అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు, రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025 సంవత్సరం 2025 సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యాసారి రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ కన్యారాశికి చాలా కష్టాలు, చెప్పరాని కష్టాలు ఉన్నాయి. ఎక్కడైనా భార్యాభర్తల్లో సమస్యలు వచ్చేది బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో మీరు ఏ విధంగానైనా బాగుపడాలి అంటే మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మీరు మీ జాతకరీత్యా బాగుండాలనే వాళ్ళు ఎవరైనా అయితే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. కుజుడు వల్ల ఒక మంచి లాభం ఉంది. 11 గ్రహాలు బాగుండకపోయినా ఒక్క గ్రహం 12వ గ్రహం కుజుడు ఒక్కడు బాగున్నాడు. ఆ ఒక్క గ్రహం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీ జీవితంలో బాగా ఇష్టమైంది, మీకు బాగా అవసరమైంది, అది లేకపోతే నాకు ఇబ్బంది అనుకునేది ఏదైనా సరే, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా తీరుతుంది. కుజుడు వల్ల అంత ప్రయోజనం కలగబోతోంది. మరి ఈ ప్రయోజనాన్ని మీరు పొందాలనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. వెంటనే మీరు తగిన ప్రయత్నం చేయండి. రాహువు కూడా ఒకడు బాగున్నాడు. ఈ రాహువు మీకు ఎంతో మేలు చేస్తాడు. ఈ రాహువు వల్ల మీకు ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బులు వస్తాయి. తర్వాత మీ ఆస్తులు ఉన్న కబ్జాలు ఉన్నటువంటి ఆస్తులు మళ్ళీ తిరిగి స్వాధీనం అవుతాయి. మీ ఇంటిలో మీ స్థలాలను ఎవరో ఆక్రమించుకొని ఉంటారు, పొలాన్నో, వాళ్ళు బాగా బలం గల వాళ్ళై ఉంటారు. వాళ్ళతో మీరు గెలవలేని వాళ్ళని వదిలిపెట్టుంటారు. వాళ్ళ ఆ తిరిగి స్వాధీనం అవుతుంది. ఆస్తి అన్యక్రాంతమైనటువంటి ఆస్తి స్వాధీనం అవుతుంది. మీకు ఎంతో మేలు జరుగుతుంది. రాహు బాగున్నాడు అంటే వాళ్ళకి పట్టపగ్గాలు ఉండవు. ఒకడు ఏమీ రాదు, వేలిముద్రే, సంతకం వేయటం చేత కాదు. వాడి దగ్గర కోట్లు వస్తూ ఉంటాయి. పెన్ను పెట్టి అంకె వేయలేడు, పెన్ను పెట్టి అక్షరం రాయలేడు. వాడికి కొన్ని కోట్లు ఉంటాయి. దాదాపు అటువంటి ఓనమాలు రాని వాడి దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తాడు. లెక్కలను జాగ్రత్తగా చూస్తాడు. రకరకాలైన వ్యాపారాలు, రకరకాలైన సంపాదన సంపాదిస్తాడు రాహు బాగుంటే. ఒక్కొక్కడు అంటాడు, ఏమి రాని దున్నపోతుని మాట్లాడటం చేత కానీ మనిషి లాంటి వాడు కాదు. మనిషి ప్రవర్తన అంతా కూడా దున్నపోతు ప్రవర్తనగా ఉండి సంపాదించేవాడిని చూసి అరే వాడు రాహు బాగున్నాడు రా అంటారు. ఆ రాహు బాగుంటే అంత మేలు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి రాహువు కుజుడు బాగున్నాడు. మీకు చాలా మంచి మేలు జరగటానికి అవకాశం ఉన్నప్పుడు 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి జన్మలగ్న రీత్యా కూడా మీ జాతకం చూపించుకొని ఆ గ్రహ దోషాలు పోవటానికి తగిన పూజలు చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ నెలలో సంపాదించిన సంపాదన మీకు ఎక్కడ ఎప్పుడు ఇక వచ్చి ఉండదు, రాబోదు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.